హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు త్రూ ఛానల్ ద్వారా అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. వాళ్ళని మీరు విజువలైజేషన్ చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మేబీ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, అండ్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ జరుగుతున్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది. మీరు నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో, మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు. వేరే వాళ్ళకి సంబంధించిన మెసేజ్ అని అనుకోండి. ఎందుకు అంటే ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి, కలెక్టివ్ పీపుల్ కోసం చేసే రీడింగ్ కాబట్టి నేను యూనివర్స్‌కి అడిగేటప్పుడు కూడా ఎలా అడుగుతానంటే ఎవరైతే మా వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళ పర్సన్స్ ఎనర్జీ ఇవ్వండి అని మాత్రం అడుగుతాను. సో, పర్సనల్ రీడింగ్ ఉన్నట్టుగా జనరల్ రీడింగ్ ఉండదు. జనరల్ రీడింగ్ ఉన్నట్టుగా పర్సనల్ రీడింగ్ ఉండదు. మేబీ 2 సేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బికాస్ ఎనర్జీస్ ప్రకారం నేను రీడింగ్ ఇస్తాను కాబట్టి ఇది జనరల్ కలెక్టివ్ టైమ్‌లెస్ రీడింగ్ అనమాట. ఓకే. సో, చూద్దాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ అనేది కూడా కనెక్ట్ అవుతుంది. అండ్ ఇంకొంతమందికి కూడా మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. సో, తప్పకుండా లైక్ అయితే చేసేయండి. సో, చూద్దాము. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మన ఛానల్ ద్వారా మీకు రీయూనియన్ అయినా, లేకపోతే మీకు ఏదన్నా పాజిటివిటీ అనేది మీ లైఫ్‌లోకి వచ్చినా తప్పకుండా అయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఇంకొంతమందికి కూడా మోటివేషన్‌లా ఉంటుంది. అండ్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను పర్సనల్‌గా. మన వల్ల, మన ఛానల్ వల్ల ఒకరికి హెల్ప్ అయింది అంటే అది నాకు కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. వేరే వాళ్ళకి కూడా మోటివేషన్‌లా ఉంటుంది. తప్పకుండా మెన్షన్ అయితే చేయండి. అట్‌లీస్ట్ ఓల్డ్ వీడియోలోకి వెళ్ళకపోయినా న్యూ వీడియోకొచ్చైనా మీరు చెప్పండి. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆహ్, మీరు సపోర్ట్ చేస్తూ మన ఛానల్‌కి సపోర్ట్ చేస్తూ, ఆదరిస్తూ, లైక్స్ చేస్తూ, హైప్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోండి. మేబీ మ్యారీడ్ అయినా ఈ పర్సన్, అన్‌మ్యారీడ్ అయినా, లేకపోతే వేరే ఏ అదర్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. మేబీ మీ వైఫ్ అవ్వచ్చు, లేకపోతే మీ క్రష్ అవ్వచ్చు, మీరు ఇష్టపడే వ్యక్తి అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీకేం చెప్పాలనుకుంటున్నారు త్రూ ఛానల్ ద్వారా? వాళ్ళు వాళ్ళు మీకు ఎలాంటి మెసేజెస్ కన్వే చేయాలనుకుంటున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. కొన్ని నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయండి. వైఫై అది ప్రాపర్‌గా వర్క్ అవ్వట్లేదు. నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి. సో, దానివల్ల ఏంటంటే వీడియో డిలే అవుతోంది. ఐయామ్ సో సారీ ఫర్ థాట్. కానీ ఏం చేయలేను. అది రిజాల్వ్ అవ్వాలి. ప్రాబ్లమ్ రిజాల్వ్ అవ్వాలి. సో, అప్‌లోడింగ్‌కి టైం ఎక్కువ పడుతుంది. ఈ యూట్యూబ్ అది యూట్యూబ్ ప్రాబ్లమో, లేకపోతే నెట్వర్క్ ప్రాబ్లమో అన్నీ కలిసి ప్రాబ్లమ్ అవుతుంది. సో, అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ నార్మల్ టైంకి మన వీడియోస్ అనేది మన ఛానల్‌లో వస్తాయి. మార్నింగ్ 10:00కి అట్లా.
సో యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. సో మీ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసి తర్వాత నేను మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీ చెక్ చేయాలనుకుంటున్నాను నేను ఈరోజు ఈ రీడింగ్లో. సో యూనివర్స్, మా వ్యూవర్స్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ పార్ట్నర్స్ మీద క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. 6 ఆఫ్ స్వర్డ్స్. ఓకే, 6 ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్. ఓ మై గాడ్, నైట్ ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ స్వర్డ్స్, ద ఎంప్రెస్. సో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీ పార్ట్నర్ విషయంలో నాకు తెలిసి ఇక్కడ మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని డిసైడ్ అవుతున్నారండి. ఎందుకో మీ ఫీలింగ్స్లో అయితే మీరు పార్ట్నర్ మీ లైఫ్లోకి ఇంకా తిరిగి రారేమో, మీరే మూవ్ ఆన్ అయిపోవాలేమో అన్న ఎనర్జీస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇక్కడ మీరు మీ కెరియర్ మీద కానీ, మీ మనీ మీద కానీ, మీ ఫైనాన్సెస్ మీద కానీ మీరు ఫోకస్ చేయాలనుకుంటున్నారు. మీ ఫీలింగ్స్ అలాగే ఉన్నాయి. సో ఈ పర్సన్ మీద నేను ఇంత ఇన్వెస్ట్ చేశాను, ఇంత టైం ఇన్వెస్ట్ చేశాను, ఇంత మనీ ఇన్వెస్ట్ చేశాను, ఇంత ఎమోషన్స్ పెంచుకున్నాను, ఇంత ఫీలింగ్స్ పెంచుకున్నాను, బట్ స్టిల్ ఈ పర్సన్ నన్ను వదిలేసి మూవ్ ఆన్ అయిపోయారు. నాకు ఎలాంటి ప్రాపర్ ఆన్సర్ ఇవ్వట్లేదు, నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇంత నేను చేస్తే నాకు మిగిలింది ఇది మాత్రమే. సో ఇంకెందుకు నేను కూడా అనవసరంగా తన కోసం వెయిట్ చేసి వేస్ట్ ఏమో. నేను కూడా నా కెరియర్, నా స్వార్థం చూసుకొని ఒంటరిగా ఉంటే ఉన్నాను. నేను మూవ్ ఆన్ అయిపోతేనే బెస్ట్ ఏమో. అట్లీస్ట్ నాకు ఈ స్ట్రెస్ అయినా ఉండదు, నాకు ఈ పెయిన్ అయినా ఉండదు అని మీకు అనిపిస్తుంది. కానీ ఇంకొకసారి ఏంటంటే మళ్ళీ ఒక్కొక్కసారి మీకు అలా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మీ ఫీలింగ్స్ ఏంటంటే వద్దులే, ఇంత టైము చూసాం కదా, ఎందుకు మూవ్ ఆన్ అయిపోవడం. మీరు ఇక్కడ మూవ్ ఆన్ అవ్వాలనుకున్నా సరే మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. కాసేపు మూవ్ ఆన్ అవుతున్నారు, కాసేపు బాగానే ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏంటంటే మీ ఫీలింగ్స్లో చేంజ్ వచ్చేస్తుంది. నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చేస్తుంది. ప్యాషనేటెడ్ ఎనర్జీ కనిపిస్తుంది. తన మీద ఇంట్రెస్ట్ మీకు పెరుగుతుంది. సో తనతో వెళ్ళి మాట్లాడినా నాకు తెలిసి ఇక్కడ మీరు మీ పార్ట్నర్తో మీరు మాట్లాడడానికి ట్రై చేసినా కూడా ఈ పర్సన్ ఏంటంటే మేబీ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. మీరు కోరుకున్నట్టుగా ఈ పర్సన్ ఉండకపోవచ్చు. దానివల్ల ఏంటంటే మీరు చాలా స్ట్రెస్ అవుతున్నారు మీ ఫీలింగ్స్లో. ఇక్కడ నాకు స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి. ఏమైంది నాకు, ఎందుకు ఇలా బాధపడుతున్నాను, నేనెందుకు ఇంత స్ట్రెస్ అవుతున్నాను, నేనెందుకు ఇంత హర్ట్ అవుతున్నాను, నేనెందుకు ఇలా బాధపడుతున్నాను అనే ఫీలింగ్ అయితే మీలో ఉంది. నేను ఎందుకు ఈ పర్సన్ని ఇట్లా ఇంత డీప్గా ఇష్టపడ్డాను, ఇంత వదలలేకపోతున్నాను, మూవ్ ఆన్ అవ్వాలనుకున్నా కూడా అవ్వలేకపోతున్నారు. అండ్ దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. ఫోకస్ దేని మీద నిలబడట్లేదు. ఒక్కచోట మీ మనసు అనేది మీకు కుదురుగా ఉండట్లేదు. కాసేపు మీకు మీరే ఏదో మోటివేషన్ చేసుకొని ముందుకెళ్ళాలని, మీ కెరియర్లో ముందుకెళ్ళాలని ఫోకస్ చేస్తారు. ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేస్తారు. ఇంకాసేపు ఆగితేనేమో మళ్ళీ మీ పార్ట్నర్ గుర్తొచ్చినప్పుడేమో మళ్ళీ ఎలోన్గా కూర్చొని ఏడుస్తారు. లేకపోతే సాడ్ సాంగ్స్ పెట్టుకొని ఏడుస్తున్నారు. సో ఏంటి నా లైఫ్లోనే ఎప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది, నేనే ఎందుకు ఇలా సఫర్ అవ్వాల్సి వస్తుంది అనే ఫీలింగ్ మీలో ఉంది. కానీ ఇన్ ఫ్యూచర్ నియర్ ఫ్యూచర్ అయితే మీ లైఫ్లో ఎంప్రెస్ ఎనర్జీ తప్పకుండా వస్తుంది. మీరు కోరుకునే స్టెబిలిటీ కానీ, మీరు కోరుకునే హ్యాపీనెస్ కానీ నియర్ ఫ్యూచర్ ఎనర్జీలో నాకు కనిపిస్తుంది. హ్యాపీనెస్ కానీ, అబండెన్స్ కానీ కనిపిస్తుంది. నైట్ ఆఫ్ కప్స్ ఇక్కడ మేబీ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీలో కనిపిస్తుంది కదా నైట్ ఆఫ్ కప్స్. మేబీ మీరు మీ పార్ట్నర్కి కాంటాక్ట్ చేయొచ్చు నియర్ ఫ్యూచర్లో. మీ పార్ట్నర్ మీరు కలిసి రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కూడా నాకు కనిపిస్తున్నాయి. సో ఓకే, మీ పార్ట్నర్ని మీరు కాంటాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. అండ్ మీ పార్ట్నర్ మీరు కలిసి హ్యాపీగా ఉండే హ్యాపీగా నేను వెళ్ళి ఒకసారి మాట్లాడి చూద్దామా, నేను వెళ్ళి నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేద్దామా, సో దట్ అట్లీస్ట్ తను మళ్ళీ మాట్లాడతారేమో, హ్యాపీగా ఉంటామేమో అనే ఎనర్జీ అనే ఫీలింగ్ మీలో కనిపిస్తుంది. బట్ నియర్ ఫ్యూచర్ ఎనర్జీ మాత్రం బాగుంది.
సో ఇప్పుడు మీ పార్ట్నర్ మీకేం మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారో చూద్దాము. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఇష్యూ ఉన్నా, జాబ్ ఇష్యూ ఉన్నా, ఫైనాన్షియల్ ఇష్యూ ఉన్నా ఆర్ మీకు దేనికి సంబంధించి థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నా, దేనికి సంబంధించి మీకు రీడింగ్ కావాలి అన్నా సరే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అసలు ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా? లేదా? ఎందుకు ఇలా ఆ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు? అసలు మీరు వెయిట్ చేయడం కరెక్టా? మూవ్ ఆన్ అయిపోవడం కరెక్టా ఈ సిట్యుయేషన్‌లో? మ్యారేజ్ రిలేటెడ్ కానీ సో, ఇలా మీకు దేనికి సంబంధించిన రీడింగ్ కావాలి అన్నా సరే నాకు వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. ఓకే. సో, మీ పర్సన్ మీకేం మెసేజ్ చేయాలనుకుంటున్నారు? మెసేజ్ యూనివర్స్ ప్లీజ్ ఛానల్ అస్. మా పర్సన్స్ మా వ్యూవర్స్కి ఎలాంటి మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. అట్రాక్షన్, మీరంటే చాలా అట్రాక్షన్ ఉందండి ఈ పర్సన్కి. మీకు క్లోజ్ అవ్వాలని కానీ, మీతో ఫిజికల్ రిలేషన్షిప్ కావాలని కానీ, మీకు దగ్గర అవ్వాలని కానీ చాలా ఉంది ఈ పర్సన్కి. ఇట్ ఏ సెకండ్. డెప్త్స్, వీక్నెస్, మిస్ట్రస్ట్, spying, turning point, togetherness, vision, departure, revitalize. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి అన్కండిషనల్ లవ్, డివైన్ లవ్, ఐఎమ్ ఇన్ యూ, యు ఆర్ ఇన్ మీ. నేను నీలో ఉన్నా, నువ్వు నాలో ఉన్నావు, మన ఇద్దరిది ఒక డివైన్ కనెక్షన్ అని మీ పర్సన్ మెసేజ్ అయితే ఉంది. సో మీతో మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అనేదైతే ఫీలింగ్ అయితే ఉంది. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ, నువ్వు నాతో ఉంటావా, నాతో కలిసి ఉంటావా. అన్కండిషనల్ లవ్ అయితే మీ పర్సన్ మనసులో ఉంది. మీ ఇద్దరిని ఎవ్వరూ విడతీయలేరు అనే ఫీలింగ్ అయితే ఇక్కడ ఈ పర్సన్ మనసులో ఉంది. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. అట్రాక్షన్, ఐఎమ్ ఫ్యాంటసైజింగ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్. సో ఇక్కడ మేబీ మీ పర్సన్ ఎట్ ప్రెసెంట్ ఈ రిలేషన్ విషయంలో మీకు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. పేజ్ ఆఫ్ స్వీట్స్, నాకు తెలిసి మీరు ఈ పర్సన్తో గొడవ పడుతున్నారండి. నీకు నేనంటే జస్ట్ అట్రాక్షనే, నీకు నేనంటే లవ్ లేదు, నువ్వు నన్ను ఫిజికల్గా చూసి మాత్రమే ఇష్టపడ్డావు, నేనంటే నీకు ఇష్టం లేదు, జస్ట్ అట్రాక్షన్తో నేను నాకు దగ్గర అయ్యావు అని మేబీ మీరు ఈ పర్సన్తో గొడవ పడుతూ ఉండొచ్చు. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో అట్ ప్రెసెంట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, యాక్షన్ తీసుకుంటారు. మిమ్మల్ని పర్సన్ స్పైయింగ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా స్పైయింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఈ పర్సన్ స్టిల్ మీతో ఈ పర్సన్ మాట్లాడాలనుకుంటున్నారు. వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు.
మీరంటే ఈ పర్సన్‌కి లవ్ కన్నా కూడా అట్రాక్షన్ ఎక్కువుందండి. ఫ్యాంటసీస్ ఉన్నాయి. లైక్ మీతో అలా ఉండాలి, ఇలా ఉండాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, మీతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయాలి. సో, ఇట్లాంటి ఫ్యాంటసీస్, ఇట్లాంటి డ్రీమ్స్ అయితే మీకు కానీ, లేకపోతే మీ బ్యూటీకి కానీ ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మేబీ ఇది లవ్ కాకపోవచ్చు. మేబీ లస్ట్ అవ్వచ్చు. మీ ఇద్దరి మధ్య ఉంది. లస్ట్‌తో మీ ఇద్దరు ఒకరికొకరు ఇంట్రెస్ట్ ఫార్మ్ అయ్యి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే చాలా ఇమ్మెచ్యూరిటీ నాకు కనిపిస్తుంది. చైల్డిష్ బిహేవియర్ కనిపిస్తుంది. సీరియస్‌నెస్ ఈ పర్సన్‌లో లేదు. మేబీ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడానికి కానీ, మిమ్మల్ని టెంప్ట్ చేయడానికి కానీ, మీరు తనకి అట్రాక్ట్ అవ్వడానికి కానీ, సో, మిమ్మల్ని అట్రాక్ట్ చేసేలాగా కానీ, సో, తను ఏదైనా యాక్షన్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. మేబీ తను ఫోటోస్ పెట్టడం కానీ, తను స్టేటస్ పెట్టడం కానీ, ఏమన్నా మీతో రొమాంటిక్‌గా మాట్లాడడానికి టైమ్ స్పెండ్ చేయడం కానీ, సో, ఏదో సంథింగ్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసి, మళ్ళీ తనతో మాట్లాడించుకునేలాగా చేసుకోవాలి అనేదైతే ఈ పర్సన్ మనసులో ఉంది. డెబ్ట్స్ డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ మీ. సో, మేబీ ఈ పర్సన్ ఏమన్నా ఫైనాన్షియల్‌గా చాలా అప్పుల్లో కానీ, చాలా ఫైనాన్షియల్ లాస్‌లో కానీ ఉండుంటారు. కానీ నువ్వు నా దగ్గర నుంచి ఏమి మనీ ఎక్స్‌పెక్ట్ చేయకు. నువ్వు నన్ను ఏమి అడగకు. నేనే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. నువ్వు దేని గురించి క్లారిటీ అడగకు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఉంది. ఇక్కడ అన్ని స్వర్డ్స్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మళ్ళీ. ప్రాక్టికల్‌గా తను ఏం చేయగలరు, తను ఏం చేయలేరు, తన వల్ల ఏమవుతుంది, ఏం అవ్వదు అది ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంటున్నారు. మేబీ ఈ మెసేజ్ మీకు సంబంధించింది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, ఏ మెసేజ్ ఎవరి కోసమో, ఎవరి పార్ట్నర్ నుంచో వాళ్ళు మాత్రమే తీసుకోండి. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ తను ఏం చేయగలరు, తను ఏం చేయలేరు, ఎమోషనల్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా తను ఏం చేయగలరు, ఏం చేయలేరు అది తను చెప్పాలనుకుంటున్నారు. వీక్‌నెస్. మై వర్స్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ. ఐ డోంట్ లెట్ యూ గో. కానీ ఈ పర్సన్ మీకు బాగా అలవాటైపోయారు, అడిక్ట్ అయిపోయారు. మీరు లేకుండా ఉండలేరు. ఎక్కడ మిమ్మల్ని తను దూరం చేసుకుంటారేమో అన్న భయంలో ఉన్నారు. నేను నిన్ను నాకు దూరం అవ్వనివ్వను అంటున్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్. మేబీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీ ఇద్దరు మళ్ళీ ఒకటయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. స్లోగా మళ్ళీ మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఫార్మ్ అవ్వాలని కానీ, మీ ఇద్దరు మళ్ళీ కనెక్ట్ అవ్వాలని కానీ ఈ పర్సన్ కోరుకుంటున్నారు. నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను దూరం అవ్వనివ్వను. ఏదో ఒకటి చేసి మళ్ళీ నేను నా సొంతం చేసుకొని తీరుతాను అంటున్నారు. 4 ఆఫ్ కప్స్. నువ్వు ఎంత నో చెప్పినా, నువ్వెంత మాట్లాడకపోయినా నేను నిన్ను నీ దగ్గరకొచ్చి ఎలా మాట్లాడించాలో కూడా నాకు తెలుసు. నువ్వు నన్ను మిస్ అవుతున్నావని నాకు తెలుసు. అదే ఈ పర్సన్ మీకు మెసేజ్ ఛానల్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నారు. వీక్‌నెస్. మిస్ట్రస్ట్. డోంట్ డౌట్. యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. నాకు తెలిసి మీ ఇద్దరు ఒకరినొకరు అపార్థం చేసుకుంటున్నారు. మీరు తనను అపార్థం చేసుకుంటున్నారా? తను మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారా? సో, ఇద్దరు ఒకరికొకరు మిస్‌అండర్‌స్టాండింగ్స్ చేసుకొని ఇక్కడ ద లవర్స్ కార్డ్ ఉంది. మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమని మీరే దూరం చేసుకుంటున్నారు. తను మిమ్మల్ని లవ్ చేయట్లేదని కానీ, మీరు తనని లవ్ చేయట్లేదని కానీ, సో, మీ ఇద్దరి మధ్య ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఉన్నారేమో అనే డౌట్‌తో కానీ,
ఒకరినొకరు నమ్మలేకపోవడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ మీరే డిస్టర్బ్ చేసుకుంటున్నావు. నీ ఆహ్, నువ్వు నన్ను నమ్మకపోవడం, నా ప్రేమని నమ్మకపోవడం వల్ల మన ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతోంది. నాకు నువ్వంటే చాలా ప్రేమ ఉంది. మీ ఇద్దరి ప్రేమే మళ్ళీ మీకు మీ పర్సన్ మీద ఉన్న ప్రేమే మళ్ళీ మీ ఇద్దరిని కలుపుతుంది. ఈ పర్సన్ మీ విషయంలో చాలా ప్రేమ ఉంది. నాకు నువ్వంటే చాలా ఇష్టం ఉంది. దయచేసి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. నన్ను అనుమానించకు. నన్ను నా ప్రేమని అనుమానించకు. నీ భయాలతో నన్ను బాధ పెట్టకు, నన్ను ఇబ్బంది పెట్టకు అని ఇక్కడ మీ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. జడ్జ్‌మెంట్ చూడండి. తన్ని రాంగ్‌గా జడ్జ్ చేస్తున్నారు, మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. స్పైయింగ్, కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ. సో మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్. కింగ్ ఆఫ్ పెంటికల్స్, బికాజ్ ఎప్పుడూ మీరు తనకి దూరంగా ఇప్పటివరకు ఉండట్లేదు. ఇప్పటిదాకా మీరు తనకి దూరంగా ఎప్పుడూ లేరు. కానీ ఇప్పుడు మీలో తనకి దూరంగా ఉండాలని కానీ, ఈ మొండితనం ఎందుకో మీలో ఎక్కువ అవుతోంది. అది మీ పర్సన్‌కి చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఇంతకుముందు తనకి మెసేజ్ చేయకుండా, తనతో మాట్లాడకుండా, తనకి మీ లైఫ్‌లో ఏం జరుగుతుందో మీరు తనకి చెప్పకుండా, తనకి ఏమి షేర్ చేసుకోకుండా మీరెప్పుడూ ఉండేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైమ్ మీరు మీ పర్సన్‌కి దూరంగా ఉండాలని కానీ ఇదంతా చేస్తున్నారు. కాబట్టి మీరెందుకు ఇలా ఉంటున్నారని మీ పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు. మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. అది ఆన్‌లైన్ అయినా సరే, ఆఫ్‌లైన్ అయినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు, అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఎందుకు మీరిట్లా ఉన్నారు? ఇంతకుముందు మీరిట్లా లేరు. మీలో లేని కొత్తతనాన్ని ఈ పర్సన్ చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు. ఎలా మళ్ళీ మీతో మాట్లాడాలి? ఎలా మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? ఎలా మీ ఇద్దరి మధ్య మళ్ళీ మాటలు కలపాలి? ఎలా మీతో మాట్లాడాలి? సో దాని గురించి ఈ పర్సన్ మళ్ళీ స్పైయింగ్ చేస్తున్నారు. 3 ఆఫ్ కప్స్. మేబీ మీ లైఫ్‌లోకి ఇంకెవరైనా థర్డ్ పర్సన్ వచ్చారా అని కూడా ఈ పర్సన్ స్పైయింగ్ చేస్తున్నారు. ఇంకెవరైనా వచ్చుంటారు. అది మేబీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు. మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉంటున్నారా లేదా? మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నారా లేదా? తనని మిస్ అవుతున్నారా లేదా? మీరు తనకి దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి? అదే ఈ పర్సన్ స్పైయింగ్ చేస్తున్నారు. మీరు మీ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నారా లేదా? ఒకవేళ మీరు మీ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నారు అంటే ఈ పర్సన్ తన అప్రోచ్ అవ్వడం కూడా స్టాప్ చేసేసుకోవాలనుకుంటున్నారు. మీ గురించి ఇంకా తెలుసుకోవాలి అనే అనేదైతే మీ పార్ట్నర్ మనసులో ఉంది. టర్నింగ్ పాయింట్. ఐ నెవర్ ఇమాజిన్డ్ అవర్ రిలేషన్‌షిప్ విల్ ఎండ్ లైక్ దిస్. మీకేం మెసేజ్ సెండ్ చేయాలన్నాను కదా! మీ ఇద్దరి మధ్య ఇలా రిలేషన్ ఎండ్ అవుతుందని కానీ, ఇలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని కానీ, గ్యాప్ వస్తుందని కానీ మీ పర్సన్ ఎప్పుడూ అనుకోలేదంట. ఇది తన లైఫ్‌లో ఇది చాలా మేజర్ ట్రాన్స్‌ఫర్మేషన్, మేజర్ టర్నింగ్ పాయింట్ అని తను ఫీల్ అవుతున్నారు. 9 ఆఫ్ పెంటికల్స్. చూడండి, మీరు తన్ని వదిలేసి సెల్ఫ్ లవ్‌లో ఉంటూ, మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ, మీ లైఫ్‌లో మీరు గ్రో అవుతూ, తను లో అయిపోతూ ఉంటారని ఇక్కడ ఈ పర్సన్ ఎప్పుడూ అనుకోలేదు. తన కోసం ఏడుస్తారు, బాధపడతారు, స్ట్రెస్ అవుతారు, యాంగ్జైటీ ఫీల్ అవుతారు. తన కోసం మీరు వందల కొద్దీ మెసేజ్‌లు పంపిస్తారు, తనని బ్రతిమలాడుకుంటారు అని ఈ పర్సన్ అనుకున్నారు. కానీ మీరు అలా లేరు. మీ లైఫ్ మీద, మీ ఫ్యూచర్ మీద, మీ కెరియర్ మీద, మీ ఫ్యామిలీ మీద, మీ గ్రోత్ మీద మీరు ఫోకస్ చేశారు. సో అది ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. మన ఇద్దరి రిలేషన్‌షిప్ ఇలా ఎండ్ అయిపోతుంది.
నువ్వు నీ లైఫ్‌లో హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోతావు అని నేనెప్పుడూ అనుకోలేదు అని ఈ పర్సన్ అంటున్నారు. మేబీ ఇది మీరిలా ఉండొచ్చు. లేకపోతే మీరు మీ పర్సన్‌కి అలా చూపిస్తూ కూడా అయినా ఉండుండొచ్చు. అది మీ పర్సన్ అలా ఊహించుకుంటూ అయినా ఉండుండొచ్చు. బికాజ్ ప్రాక్టికల్‌లో అది అలా జరిగితే అది అలా జరిగిందా? జరగలేదా? అనేది నెక్స్ట్ థింగ్. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీకు మీరు హ్యాపీగా ఉన్నారు. జాలీగా ఉన్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. తనొక్కళ్ళు మాత్రమే సఫర్ అవుతున్నారు. తను మాత్రమే మీతో మీతో మీకు అట్రాక్ట్ అవుతున్నారు. తను మాత్రమే మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. లైక్ మీ లైఫ్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. తను లేకపోయినా కూడా మీ లైఫ్‌కి మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఐయామ్ లెస్ బాదర్డ్ అంటే నువ్వున్నా లేకపోయినా నా లైఫ్‌లో పెద్ద ఇంపార్టెన్సే లేదు అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారు. మీరు ప్రవర్తిస్తున్నారని ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. ఇట్లా మనిద్దరి మధ్య ఎండ్ అవుతుంది. నువ్వు నీ లైఫ్‌లో హ్యాపీగా ఉంటావని నేనెప్పుడు అనుకోలేదు అంటున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్ కానీ ఈ పర్సన్‌కి మీతో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి. మీతో మళ్ళీ ఇంకొకసారి రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయాలి. మీకు మెసేజ్ చేయాలి. మీతో మాట్లాడాలనైతే ఉంది. కానీ మీరసలు పట్టించుకునే ఆ ఇదిలోనే లేదు. మీకు ప్రేమ ఉంది కానీ ఆ పర్సన్‌లో మార్పు రావాలని మీరు బయటపడట్లేదు అంతే. టుగెదర్‌నెస్ ఐ వాంట్ టు కమ్ క్లోజ్ అండ్ స్పెండ్ టైమ్ విత్ యూ. సో నైట్ ఆఫ్ కప్స్ మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు అండ్ మీతో టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నారు. మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. మీకు చాలా దగ్గరవ్వాలనుకుంటున్నారు. అది ఎమోషనల్లీ కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు. ఎలాగైనా సరే మీకు దగ్గరవ్వాలి. మీతో కలిసి టైమ్ స్పెండ్ చేయాలి. మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. 9 ఆఫ్ కప్స్ మీరే తనకి విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అని ఈ పర్సన్‌కి అనిపిస్తుంది. అంటే మీరే తనని బాగా చూసుకోగలరు. మీరే తనకి అన్నీ ఏదడిగినా కూడా కదలకుండా ఇచ్చేది మీరే. తనని బాగా చూసుకునేది మీరే అని ఈ పర్సన్ మనసులో ఉంది. మీ దగ్గరికి రావాలని ఉంది. మీతో టైమ్ స్పెండ్ చేయాలని ఉంది. ఎమోషనల్‌గా మీతో కనెక్షన్ పెంచుకోవాలని ఉంది. కానీ మీరిప్పుడు టైమ్ ఇస్తారా లేదా? మీరిప్పుడు తనతో మాట్లాడతారా లేదా? అనే క్వెషన్ అయితే ఈ పర్సన్ మనసులో ఉంది. క్వెషన్ ఐ లవ్డ్ యూ సో మచ్. వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్? సో నేను నిన్ను ఎంతగానో ఇష్టపడ్డాను. ఎంతగానో ప్రేమించాను. ఎందుకు నువ్వు నన్ను ఇంత బాధ పెడుతున్నావు? ఎందుకు నువ్వు నన్ను ఇంత హర్ట్ చేస్తున్నావు? నీకేం కావాలి నా నుంచి? అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు? నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు? నా ప్రేమను ఎందుకు ఇట్లా అనుమానిస్తున్నావు? అని ఆ పర్సన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు. నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను. కింగ్ ఆఫ్ వాండ్స్. నువ్వు అడిగిందన్నీ నేను కాదనకుండా చేశాను. నువ్వు ఏం చేయమంటే అవి చేశాను. అయినా ఎందుకు ఇలా మొండిగా ఉంటున్నావు? మొండిగా మాట్లాడుతున్నావు? మొండిగా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకు నేనంటే ఇష్టం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నావు? ఎందుకు నేనంటే ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేస్తున్నావు? అది ఈ పర్సన్ అడగాలనుకుంటున్నారు. ఎందుకంత ఈగో? ఎందుకంత యాటిట్యూడ్? ప్రేమలో ఇష్యూస్ ఉండొచ్చు కానీ మరీ ఇంత మొండి, మరీ ఇంత పంతం ఏంటి అని మీ పర్సన్ అడగాలనుకుంటున్నారు. ఇంత ఈగో, యాటిట్యూడ్ ఉండకూడదు. ఇంత మొండితనం, ఇంత పట్టుదల, ఇంత పంతం ఉండకూడదు. నీకిష్టం ఉంది. నేనంటే నీకిష్టం ఉంది. నేనంటే నీకు లవ్ ఉందని నాకు తెలుసు. కానీ ఎందుకది చూపించట్లేదు? అది ఈ పర్సన్ మిమ్మల్ని క్వెషన్ చేయాలనుకుంటున్నారు.
ఎంతగానో నేను నిన్ను ఇష్టపడ్డాను. ఎంతగానో నేను ప్రేమించాను. కానీ ఎప్పుడు ఎందుకు ఏదో ఒకటి అని కోపంగానో, లేకపోతే పొగరుగానో నన్నెందుకు ఇలా హర్ట్ చేస్తున్నావు? నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నావు అని అడగాలనుకుంటున్నారు. Departure. I am leaving from your life for many reasons. సో నాకు తెలిసి మీ పార్ట్నర్ మీ లైఫ్ నుంచి దూరం వెళ్ళిపోవాలనుకుంటున్నారు. నాకు నీ నుంచి దూరంగా వెళ్ళడానికి నాకు చాలా రీజన్స్ ఉన్నాయి. నా రీజన్స్ నాకున్నాయి. నువ్వు నాకు వాల్యూ ఇవ్వట్లేదు. నువ్వు నాకు లవ్ ఇవ్వట్లేదు. నువ్వు నన్ను వద్దనుకుంటున్నావు. నువ్వు నన్ను దూరం పెడుతున్నావు. అసలు నన్ను పట్టించుకోవట్లేదు. అసలు నాకు రిప్లై ఇవ్వట్లేదు. ఇంతకుముందు చూపించినట్టుగా ప్రేమ నువ్వు నా మీద చూపించట్లేదు. ఊరికే అలుగుతున్నావు. ఇలా చేస్తే గనక ఇంక నేను వెళ్ళిపోతాను. ఇలా చేస్తే గనక నువ్వు నన్ను తప్పకుండా మిస్ అవుతావు. రీవైటలైజ్. యువర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్. సో నువ్వు నాతో ఉంటేనే నేను చాలా హ్యాపీగా ఉంటాను. మళ్ళీ నా దగ్గరకు వచ్చేసేయి అని చెప్తున్నారు మీ పర్సన్. నైన్ ఆఫ్ స్వర్డ్స్. చాలా స్ట్రెస్, చాలా యాంగ్జైటీ, స్లీప్లెస్ నైట్స్ చూస్తున్నారు. నువ్వు నా దగ్గర ఉన్నప్పుడే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను నీకు దూరం అయితే అస్సలు హ్యాపీగా లేను. నీతో గడిపిన టైమే, నీతో సంతోషంగా ఉన్న టైమే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఇప్పుడు బాధపడుతున్నాను. నేను ఇప్పుడు ఏడుస్తున్నాను. నేను అసలు నిద్రకు కూడా పోవట్లేదు ప్రాపర్గా. మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉందాం. నా దగ్గరకు వచ్చేసేయి. నువ్వు ఉంటేనే నేను ఆ రోజు సంతోషంగా ఉంటాను. నా దగ్గరకు వచ్చేసేయి. నేను నీకోసం ఏడుస్తున్నాను. నేను నీకోసం బాధపడుతున్నాను. చూడండి. సో ఇక్కడ రీడింగ్లో ఏది చెప్పినా పర్సనల్గా తీసుకోకండి. వచ్చిన ఎనర్జీస్కి, వచ్చిన కార్డ్స్కి నేను మాత్రమే మాట్లాడుతున్నాను. సో పర్సనల్ రీడింగ్ ఎవరు జనరల్ రీడింగ్ ఎవరు పర్సనల్ రీడింగ్ అనుకోకండి. బికాస్ ఎనర్జీస్ అట్లా వచ్చాయి కాబట్టి, అంత హెవీ ఎనర్జీస్ వచ్చాయి కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. చారియట్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి మేబీ ఇక్కడ మీ పార్ట్నర్ మీరు తన లైఫ్లోకి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, అన్కండిషనల్ లవ్, చారియట్. తన మీద ఉన్న ప్రేమతో మళ్ళీ మీరు తనకి దగ్గర అవ్వాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. మీకు కనుక తన మీద ప్రేమ ఉంటే మీరే తన లైఫ్లోకి రావాలి అని కోరుకుంటున్నారు.